అందరికీ నమస్కారం. మీరు వినబోతున్న కథ అసుర 50వ భాగం. బెంగళూరులో ఉన్న ఏకే ఆఫీస్కి రైడ్కి వచ్చిన మురళీధర్, మిస్టర్ ఏకే చాలా మంచివాడు, సమాజానికి ఇలాంటివాడు కావాలి అని రిపోర్టర్స్కి చెప్పి వెళ్ళిపోయాడు. మురళీధర్కి ఏకే చాలా నచ్చాడు. కారులో తిరుగు ప్రయాణమవుతూ ఆ అరగంట ఏం జరిగిందో గుర్తు చేసుకున్నాడు మురళీధర్. మిస్టర్ ఏకే ఏది చెప్పొద్దంటున్నారంటే ఏదో దాస్తున్నారనిపిస్తుంది. మిస్ వేద, అటువైపు చూడకుండా నా వైపు చూసి చెప్పండి అడిగాడు మురళీధర్. ఎటువైపు చూసినా ఒకే సమాధానం. ఆయన నా అకౌంట్లో వేశారంటే అది మంచి పని కోసమే. కానీ మా బాస్ చేసే మంచి పనులేవి అందరికీ తెలియాలనుకోరు. అందుకోసమే చెప్పలేకపోతున్నారు. వేద చెప్పింది విని మురళీధర్ కనుబొమ్మ ఎగరేస్తూ వ్యంగ్యంగా నవ్వాడు. పర్లేదు, ఇలాంటి సమయంలో ఏదైనా చెప్పొచ్చు, లేదంటే ఈ ప్రమాదం నుండి తప్పించుకోలేరు. వేద మొహమాటంగా ఆలోచిస్తూ అటు ఇటు చూస్తూ, అది వైజాగ్లో ఓ అనాథాశ్రమం కట్టించాలనుకుంటున్నారు. అందుకోసమే నా అకౌంట్లో వేశారు. ఎవరికి తెలియకూడదనుకున్నారు, కాబట్టి చెప్పాలనుకోలేదు. మమ్మల్ని కూడా అందుకే ఆపారు. ఎటువంటి తడబాటు లేకుండా వేద చెప్పింది. ఏకే కూడా ఆశ్చర్యపోయాడు. అనాథాశ్రమం అన్న పేరు వినగానే మురళీధర్ జాగ్రత్తగా మాట్లాడాడు. ఓకే, మీరు చెప్పింది బానే ఉంది, కానీ నమ్మేదెలా? మీకది చూపిస్తాను అంటూ రైజా వైపు తిరిగి ఏదో తీసుకురమ్మన్నట్టు సైగ చేసింది. రైజా వేద కబ్బోర్డు వైపు వెళ్ళి బిల్డింగ్ ప్లాన్ ఉన్న ఓ చార్ట్ని తీసుకొచ్చింది. చూడండి, ఇది మేం కట్టించబోతున్న అనాథాశ్రమం. ఇది వైజాగ్లో కట్టించాలనుకుంటున్నాం. స్థలం తీసుకున్న పేపర్స్ ఇవి. ప్లానింగ్ ఇంకా జరుగుతుంది, ఇంప్లిమెంట్ ఇంకా చేయలేదు. కావాలంటే ఇది డిజైన్ చేసిన మా ఇంజనీర్ని కూడా అడగొచ్చు అంటూ వేద ఆ అరగంట సేపు ఆ మొత్తం గురించి వివరించింది. మురళీధర్ వేదాకే కాదు, ఏకేకి బాగా ఇంప్రెస్ అయ్యాడు. అతను చిన్నప్పటి నుండి అనాథాశ్రమంలో పెరగటం వల్ల ఏకేని మంచి స్నేహితుడిగా భావించాడు. ఏకేకి మనస్ఫూర్తిగా సారీ చెప్పి, మిస్టర్ ఏకే, ఇలాంటి విషయంలో ఏదైనా ఆటంకం వస్తే మాకు చెప్పొచ్చు. మేం చేయగలిగిందేమైనా ఉంటే చేస్తాము. అనవసరంగా మీ టైం వేస్ట్ చేశాము, క్షమించండి అని ఏకేకి క్షమార్పణలు చెప్పి బయటకొచ్చేశాడు మురళీధర్. ఆ వెంటనే యాంజలీనా దగ్గరకొచ్చిన నిరంజన్, అయినా నువ్వు ఎక్కువగా మాట్లాడావు. బాస్కి ఏం జరుగుతుందో తెలియదనుకుంటున్నావా? అయినా మన కంపెనీలో ఏదైనా సమస్య ఉంటే బాస్కి చెప్పాలి. డైరెక్ట్గా వేద మేడం గురించి ఐటీ ఆఫీసర్కి ఎలా చెప్తావు? నీ జాబ్ ఊడకుండా చూసుకో. నిరంజన్ కోపంగా అని తన క్యాబిన్లోకి వెళ్ళిపోయాడు. వేద చేసిన పని మంచిదైనా ఏకేలో కోపం తగ్గదు. అది మంచిదని ఒప్పుకోటానికి అతని ఈగో ఒప్పుకోదు. దానికి శిక్ష అంటూ ఉంటుందని తెలిసిన వేద ఆశ్రమం గురించి మాట్లాడిన తర్వాత ఏకే గదిలో నుండి బయటకొచ్చేసింది. వెనకాలే రైజా కూడా వచ్చింది. ఇప్పుడు నువ్వు బాత్రూంలోకి వెళ్ళావంటే ఈ సాయంత్రానికి నువ్వు చనిపోయి 1వ రోజవుతుంది. కొద్ది దూరంలో నిల్చున్న యాంజలీనాతోటి రైజా చెప్పింది. అసలు నేనేం తప్పు చేశాను? తప్పు ఇక్కడ జరిగిందని వివరించాను, అంతేగా? యాంజలీనా తనలో తనే అనుకుంటూ చుట్టూ చూసి విసురుగా ఫ్లోర్ని కాలితో తన్ని కింది పెదవి కొరుకుతూ కోపంగా వెళ్ళిపోయింది. ఆ రోజు మొత్తం ఏకేకి ఎదురుపడలేదు వేద. ఆ రోజు సాయంత్రం వేద మొబైల్ నుండి ఏకే మొబైల్కి మెసేజ్ వచ్చింది. మీరిచ్చిన డబ్బుని నా కోసం ఖర్చు చేసుకోమని చెప్పారు, కానీ నేను ఇలా చేసినందుకు మీకు కోపం వచ్చింది. కానీ నాకు ఆ డబ్బొద్దు, అందుకోసమే ఇలా చేశాను. వేద మెసేజ్ చదివిన ఏకే వేదా అని తనలో తనే కోపంగా అనుకున్నాడు. ఇంటికి బయలుదేరే ముందు కార్ దగ్గరకొస్తున్న ఏకే పక్కకి వేద వచ్చి నిల్చుంది. ఆమె ఒంటి మీద నుండి వస్తున్న ఆ పరిమళం అతని ముక్కుని తాకగానే ఆమె మీద ఉన్న కోపం మొత్తం పోయింది. కానీ అది బయటికి చూపించలేదు. ఏకే ఏం మాట్లాడకపోయినా సరే కార్లోని అతనితో పాటు వేద కూడా వచ్చి కూర్చుంది. ఏకే వేద మీద కోపంగా ఉన్నాడని ఆమెకి తెలుసు, కానీ గతంలోలా కోపగించుకోవటం లేదు. హోటల్కి వెళ్ళిన తర్వాత ఏకే తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అవుతూ ఉండగా వేద వస్తుందేమోనని చూశాడు, కానీ రాలేదు. ఫోన్ చెయ్యాలనుకోలేదు. వేద కోసం గది నుండి బయటకొచ్చేసరికి తమ రూమ్ ముందు నిల్చొని రైజా వేద మాట్లాడుకుంటూ ఉన్నారు. వాళ్ళిద్దరూ నవ్వుతూ సంతోషంగా ఉండటం చూడగానే ఏకేకి మళ్ళీ కోపం వచ్చింది. ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. వేద దగ్గరికి వెళ్ళి, ఏం చేస్తున్నావు వేద? నువ్వు చేసిన తప్పుకి ఇంకా నవ్వుతున్నావా? కోపంగా అన్నాడు ఏకే. బాస్, అది మీ మంచి కోసమే. వేద అంటూ ఉండగా ఏకే ఓ అడుగు ముందుకు వేసి
ఆమె బుగ్గ మీద గట్టిగా ముద్దిచ్చాడు. రైజా వెంటనే కళ్ళు మూసుకుంది. ఓ నిమిషం తర్వాత నెమ్మదిగా కళ్ళు తెరిచిన రైజాకి అక్కడ బాస్ కనిపించలేదు. వేద విగ్రహంలా నిల్చొనుండిపోయింది. వేద అంటూ వేద భుజం మీద చిన్నగా చెయ్యి వేసి పిలిచింది రైజా. కెవ్వుమని అరుస్తూ ఒక్కసారిగా ఎగిరి గెంతేసింది వేద. సరిపోయింది. ఇది చాలా మంచి పని. బాస్ ఏమన్నా భరతనాట్యం చేశారా? చూస్తూ నిలబడ్డావు. నేను చెయ్యి వేస్తే అంత దూరం పరిగెట్టావు? వెక్కిరిస్తూ అడిగింది రైజా. బాస్ రైజా ముందు ఎలా ముద్దిచ్చాడో గుర్తు చేసుకుని సిగ్గుపడిపోయింది వేద. ఎప్పుడు మీ రొమాన్స్కి నేనే సాక్షినా? ఎందుకు ఈ కర్మ నాకు? నవ్వుతూ తల కొట్టుకుంది రైజా. ఎప్పుడు నువ్వింతేనా? మారవా? వేద కొట్టడానికి ముందుకు రాబోతుండగా రైజా నవ్వుతూ వేదాకి అందకుండా దూరంగా పరిగెత్తింది. అలా సరదాగా ఆడుతూ ఉండగా ఎక్కడ్నుండో బుల్లెట్ సౌండ్ వినిపించింది. రైజా వెంటనే అప్రమత్తమై తన పాకెట్లో నుండి గన్ను తీసి వేదాన్ని తన వెనక నిల్చోపెట్టి ఆ శబ్దం వచ్చిన వైపు గురిపెట్టింది. అప్పుడే ఏకే కూడా బయటకొచ్చాడు. అదే సెకను రైజా భుజం మీద బుల్లెట్ షాట్ తగిలింది. పరిగెత్తుకుంటూ వచ్చిన ఏకేకి ఆ బుల్లెట్ వచ్చింది తన బిల్డింగ్లో నుండి కాదని మరో బిల్డింగ్ నుండి గురిపెట్టారని అర్థమైంది. ఇది ఎవరని తెలుసుకునే కంటే ముందు అతనికి రైజా ముఖ్యం. అంతకంటే ముఖ్యం వేద. ఇద్దరిని గదిలోకి వెళ్ళమని చెప్పి వెంటనే డాక్టర్ కిరణ్కి ఫోన్ చేశాడు. సార్, 2 రోజుల నుండి బెంగళూరులోనే ఉన్నాను, హైదరాబాద్లో లేను చెప్పాడు కిరణ్. మేము ఇక్కడే ఉన్నాము, హోటల్కి రా. ఏ విషయం చెప్పకుండా వెంటనే కాల్ కట్ చేశాడు ఏకే. రైజాని జాగ్రత్తగా తీసుకెళ్లి వేద ఫస్ట్ ఎయిడ్ చేసింది. ఆ సమయంలోనే కిరణ్ కూడా వచ్చాడు. వేదాని కూడా గదిలోనే ఉండమని చెప్పి ఏకే బయటకొచ్చాడు. ఇదంతా ఎవరు చేసుంటారు? దేవేంద్రనా? నా కోసమా? నా కోసమైతే వేదాకి గురిపెట్టాల్సిన అవసరం లేదు. అంటే వేదాన్ని చంపడానికా? ఎవరికి అవసరముంది? ఆ బుల్లెట్ వచ్చిన వైపు నుండి చూస్తూ ఒక్కోటి ఆలోచిస్తూ ఉన్నాడు ఏకే. ఒక్కసారిగా ఆర్కే తన మనసులో మెదిలాడు. అతని మీద అనుమానం రాగానే ఒక్క సెకను కూడా ఆలస్యం చేయకుండా ఆర్కేని కలవటానికి బయలుదేరాడు ఏకే. ఏకే తన పెళ్ళైన తర్వాత రాజశేఖర్ చెప్పిన మాట కోసం ఆర్కే కుటుంబాన్ని మొత్తం విడిచిపెట్టేశాడు. వాళ్ళంతా ఆస్ట్రేలియా వెళ్ళలేదు, బెంగళూరులో ఉన్న అతని ఇంట్లోనే ఉన్నారు. అంత రాత్రివేళ కోపంగా అతనింటికి వెళ్ళి గుమ్మం దగ్గరే నిలబడి ఆర్కే అంటూ గట్టిగా అరిచాడు ఏకే. భూమి కంపించిందా అన్నట్టు ఇల్లంతా ఒక్కసారిగా కదిలిపోయింది. పడుకున్న వాళ్ళంతా బయటకొచ్చారు. మొదటిగా రాజశేఖర్ తన వీల్ చైర్ని జరుపుకుంటూ ముందుకొచ్చాడు. తలుపు దగ్గరే ఉన్న సర్వెంట్ని కోపంగా చూస్తూ లోపలికి అడుగు వేసి, మీరు తండ్రి అని చెప్పుకుంటారే, అతనెక్కడా అని గట్టిగా అరిచాడు. అప్పుడు ఆర్కే కూడా అతని గదిలో నుండి బయటకొచ్చి ఏకేని చూసి, ఇప్పుడు ఎందుకిలా అరుస్తున్నావు అని కొంచెం భయంగానే కనుబొమ్మలు చిట్లించి అడిగాడు ఆర్కే. ఏకే ఆవేశంగా ఆర్కే దగ్గరికి నడుచుకుంటూ వెళ్ళి అతని నుదుటి మీద గన్ని గురిపెట్టాడు. అందరికీ ఒక్క నిమిషం ఊపిరాగిపోయినట్టు అనిపించింది. రాజశేఖర్, ఆనంద్ అంటూ గట్టిగా అరిచాడు. ట్రిగ్గర్ నొక్కానంటే ప్రాణం పోవటానికి ఒక్క నిమిషం చాలు. కానీ నేను చంపాలనుకోవటం లేదు. నాకు ప్రశ్నకి సమాధానం కావాలి. ఆర్కే కళ్ళల్లోకి చూస్తూ కోపంగా అన్నాడు ఏకే. ఏం చేస్తున్నావు ఏకే? నేను మీ తాతని. ఆర్కే కంఠం వణికింది. అలాంటి బంధాలేవి నాకు లేవు. నువ్వేర్పాటు చేసిన వ్యక్తున్నాడే, వాడు ఒక పనికి మాలినవాడు. నువ్వు నా వేదాన్ని చంపడానికి పంపించావు కదూ, ట్రిగ్గర్ నొక్కడానికి ప్రయత్నిస్తూ అన్నాడు ఏకే. ఆ మాట వినగానే రాజశేఖర్కి గుండెలో ఏదో నొప్పిగా అనిపించింది. అరచేతిని గుండె మీద పెట్టుకుని, నివేదకేమీ కాలేదు కదూ అని భయంగా అడిగాడు రాజశేఖర్. నా నివేదాకి ఏమీ కాలేదు. నేను బ్రతుకున్నంతకాలం నా వేదాకేమీ కాదు అన్నాడు ఏకే. రాజశేఖర్కి ఆ రోజు హాస్పిటల్లోని నివేదాన్ని చూసిన రూపం గుర్తొచ్చింది. నాన్న, నివేద మన ఇంటి కోడలు, మీరు నిజంగా నలా చేశారా అంటూ బాధపడ్డాడు రాజశేఖర్. అక్కడ హోటల్ గదిలోని గాయం తగిలిన రైజాని చూసి వేద బాధపడింది. మనసులో అంతా దిగులుగా బెంగగా అనిపించింది. కిరణ్ రైజాకి పెయిన్ కిల్లర్ ఇచ్చాడు. ఇంజెక్షన్ చేస్తూ, మిస్ వేద, మీరేం భయపడకండి, తనకేం కాలేదు అనగానే వేద అతన్ని సీరియస్గా చూసింది. ఏం కాలేదు అంటే బుల్లెట్ చేతి లోపలికి దిగలేదు, రాసుకుంటూ పక్కకి వెళ్ళిందంతే. కొంచెం లోపలికి తెగింది. టాబ్లెట్స్ వేసుకుంటూ మంచి ఫుడ్ తీసుకుంటే అంతా సరైపోతుంది
అంతగా బాధపడిపోకండి. మీకులాంటి అందమైన వాళ్ళు బాధపడితే ఇంకా అందం పెరిగిపోతుంది. మేం చూడలేం. కిరణ్ నవ్వుతూ అన్నాడు. అది విన్న రైజా, అది బాస్ ముందు చెప్పు. నీ అందం మొత్తం బయటికి తీస్తారు నవ్వుతూ అంది. వేద మనసు మార్చడానికి ప్రయత్నించినా తన వల్లే ఇదంతా అయ్యిందంటూ బాధపడిపోయింది. నువ్విలాగే ఏడ్చావంటే నేను వెళ్ళిపోతాను. బాస్ దగ్గర నుంచి నాకు రెస్ట్ దొరికిందనుకో నవ్వుతూ చెప్పింది రైజా. వేద రైజాని చూసి నవ్వేసింది. ఆర్కే నుదుటికి గన్ని గురిపెట్టిన ఏకే, నిజం చెప్పు, లేదంటే నీ ఇంట్లోనే నీ సమాధి కట్టిస్తాను. ఏకే కళ్ళు ఎర్రగా మారిపోయాయి. నందు, నన్ను నమ్ము. నీ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించాను, అది నిజం. అందుకే ఆ అమ్మాయిని చంపించడానికి ప్రయత్నించాను. కానీ ఇప్పుడు నేనేం చేయలేదు. నువ్వే కోపం తగ్గించుకొని ఆలోచించు. ఆ అమ్మాయిని చంపటం వల్ల నాకేం ఉపయోగం? ఆర్కే కంగారు పడుతూ అన్నాడు. చూడు, వేదకి నాకు మీరెవ్వరూ ఏమీ కారు. కానీ నాకు తెలుసు, ఈ ఇంట్లో ఉన్న ఒకరు ఈ పని కావాలని చేయిస్తున్నారు. ఆ మాట వినగానే అక్కడ నిల్చున్న వాళ్ళకి చెమటలు పట్టాయి. ఆర్కే రెండో కొడుకు గోపాలకృష్ణ భార్య శాంతాన్ని చూస్తూ, నువ్వుగాని నీ కూతురు ఈ ఇంటికి కోడలు కాలేదని ఇలాంటిదేమైనా చేయిస్తున్నావా? అనుమానంగా చిన్నగా అడిగాడు. పక్కనే ఉన్న కొడుకు శివ, ఏదైనా ఉంటే చెప్పేయమ్మా. నీ ఒక్కదాని ప్రాణాలు పోతే పర్లేదు, నీతో పాటు మేం కూడా చచ్చిపోవాలి భయంగా వణుకుతూ అన్నాడు. మీ బొంద, వాడి గురించి తెలిసిన తర్వాత కూడా ఇదంతా ఎవరైనా చేస్తారా? ఏమీ లేకుండా మీ ఇద్దరే నన్ను చంపించేలా ఉన్నారు. ఏకే వైపు చూస్తూ వణిగిపోయింది శాంత. అప్పుడే ఏకే మొబైల్కి మెసేజ్ వచ్చింది. అది చూడగానే కోపంతో రగిలిపోయాడు ఏకే. దేవేంద్ర పంపించాడు. ఏకే ఆ కుటుంబంతో పెరగలేదు, అందుకని ఆ బంధాలకి విలువ లేదు. కానీ దేవేంద్ర ఆ కుటుంబంతోనే చిన్నప్పటినుంచి పెరిగాడు. ఆ పని ఆ కుటుంబంలో ఎవ్వరూ చేసుండరని అతనికి తెలుసు. ఒకవేళ నిజంగా అదే పని చేసినా ఆ కుటుంబాన్ని అంత దారుణంగా శిక్షించడు. ఆ కుటుంబం ఎంత ముఖ్యమో వేద కూడా అంతే ముఖ్యం. ఆమెను చంపడానికి ప్రయత్నించిన వాళ్ళని అస్సలు వదలాలనుకోలేదు దేవేంద్ర. ఒకవేళ తన కుటుంబ సభ్యులే అయ్యుంటే వాళ్ళని చంపుకోవాలనుకోవటం లేదు. ఈ సమస్యకి కారణమేంటో తెలుసుకొని, ఎందుకో తెలుసుకొని పరిష్కరించాలి అనుకున్నాడు. రాజశేఖర్ ఏకే దగ్గరకొచ్చి అతని చేతిని పట్టుకొని, నివేదాకేమీ కాలేదు, సంతోషం. కానీ ఆలోచించు ఆనంద్, ఈ పని చేసింది ఈ ఇంటి వాళ్ళు కాదు. ఆల్రెడీ నీకు పెళ్ళైపోయింది, దీనివల్ల ఉపయోగం లేదు అన్నాడు రాజశేఖర్. ఏకే కోపం తగ్గలేదు కానీ ఆర్కే నుదురు మీద నుండి అతని గన్ని కిందకి దించాడు. ఓ పక్కగా నిలబడ్డ మూడో కోడలు రేణుక ఆమె భర్తతోటి, మీరు ముందుగా వణికిపోయి అతనికి హింట్ ఇచ్చేలా ఉన్నారు. కాసేపు నోరు మూసుకునుంటే అతను బయటికి వెళ్ళిపోతాడు, ఈ గండం నుండి బయటపడొచ్చు. లేదు చావాలనుంటే ఇది నేనే చేశాను అని అక్కడికెళ్ళి నిల్చోండి, ఒక్క నిమిషంలో చంపేస్తాడు అంటూ భయపెట్టింది. మూడో కొడుకు చక్రవర్తి భయంగా ఏం మాట్లాడకుండా నిశ్శబ్దంగా ఉన్నాడు. ఆ ఇంట్లో నుండి పెద్ద అడుగులు వేస్తూ విసురుగా బయటకొచ్చిన ఏకే బీచ్ రోడ్డు వైపు కార్ని తీసుకువెళ్లి ఆగి తన జీవితంలో జరిగిన ప్రతి సంఘటనని గుర్తు చేసుకున్నాడు. ఆలోచిస్తూ ఉండగానే చీకటి పారిపోయి వెలుతురొచ్చింది. నా చీకటి రాజ్యంలోకి నిన్నెప్పుడూ తీసుకొచ్చి బాధ పెట్టను. ఐ లవ్ యూ వేద, ఐ లవ్ యూ. నువ్వు సంతోషంగా ఉండాలి. నేను నీకు ప్రామిస్ చేస్తున్నాను. నాతో పాటు వచ్చే ఈ చీకటి నిన్ను వెంటాడకూడదు. నాతో ఉన్న ఈ చీకటి ప్రపంచం నాతోనే అంతమైపోతుంది. ఆలోచిస్తూ ఉండగా అతని జ్ఞాపకాల్లో నవ్వుతూ ఉన్న వేద మొహం కనిపించింది. ఆ తర్వాత తన కంపెనీ డిటెక్టివ్కి ఫోన్ చేసి ఏం చెయ్యాలో మొత్తం వివరించాడు. హోటల్కి తిరిగి వచ్చేసరికి రైజాతో కలిసి వేద నిద్రలోకి జారుకుంది. ఆ ఇద్దరిని గమనించి తన గదిలోకొచ్చాడు ఏకే. ఆలోచిస్తూ వస్తున్న ఏకేకి తన గదిలో ఫ్లోర్ మీద పడిపోయిన ఓ కత్తి కనిపించింది. కనుబొమ్మలు ముడిచి దానివైపు అనుమానంగా చూసి అతని చేతుల్లోకి తీసుకుని గమనించాడు. ఏంటిది? ఒకవేళ వేదాన్ని చంపడానికి వచ్చాడంటే రైజానెందుకు కాల్చాడు? నా గదిలోకొచ్చాడా? నేను లేనప్పుడు నా గదిలోకొచ్చి ఏం చేశాడు? ఏంటి కత్తి? అనుకుంటూ ఏదో గుర్తొచ్చిన వాడిలా వేద గదిలోకి వెళ్ళి చుట్టూ గమనించాడు. ఆ కత్తితో మంచం మీద ఓ మూలగా పొడిచిన గుర్తు కనిపించింది. అనుమానంగా ఆలోచిస్తూనే తన గదిలోకి వెళ్ళాడు ఏకే. ఉదయాన్నే వేద నిద్ర లేచేసరికి ఏకే ఆఫీస్కి వెళ్ళిపోయాడు.
రైజా సోఫాలో కూర్చుని కనిపించింది. బాస్ జస్ట్ ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళిపోయారు, నన్ను రావద్దన్నారు. రైజా నవ్వుతూ చెప్పింది. ఏంటి, ఒక్కరే ఆఫీస్కి వెళ్ళిపోయారా? అడిగింది వేద. హలో మేడం, ఒకసారి టైం చూడండి, 10 అయింది. రైజా అనేసరికి వేద కంగారుగా మంచం మీద నుండి లెగిసి నిల్చుంది. ఏంటి, ఇంతసేపు ఎలా పడుకున్నాను? ఇప్పుడు రెడీ అయ్యి బయలుదేరుతాను అంది వేద. నువ్వేమంత బాధపడాల్సిన అవసరం లేదు. బాస్కి కొంచెం మనశ్శాంతివ్వు, హాయిగా ఆఫీస్లో వర్క్ చేసుకుంటారు. ఆ కిరణ్ నీ భుజానికే కట్టుకట్టాడు, దాంతోపాటు నీ నోటికి కూడా పెట్టాల్సింది అని నవ్వేస్తూ చెయ్యి నొప్పి ఎలా ఉంది అడిగింది వేద. పర్లేదు, ఎడం చెయ్యగా, పెద్ద సమస్యలేమీ రావు అంటూ రైజా నవ్వేసింది. నీకు రిలాక్స్డ్గా ఉంటుంది, బయటికెళ్దామా అడిగింది వేద. అలా ఇదివరకు బాస్కి చెప్పకుండా వెళ్ళినందుకే ఎంతైందో చూసావుగా, నాకా ధైర్యం లేదు. రైజా వేద మాటలకి షాక్ అవుతూ చెప్పింది. ఇదంతా నీకోసమే, వెళ్ళొద్దాం అంది వేద. రాత్రి కానీ నీ తలకి దెబ్బ తగల్లేదుగా, ఏం మాట్లాడుతున్నావు? రైజా ఆశ్చర్యంగా అడిగింది. నువ్వు నాతో వస్తావా? నేనొక్కదాన్ని వెళ్ళిపోనా? స్నానం చేయటానికి బాత్రూంలోకి వెళ్తూ అంది వేద. మిసెస్ బాస్ అయ్యాక నీలో చాలా మార్పు వచ్చింది, నిజంగానే అడుగుతున్నావా? పోనీ బాస్కి చెప్పేసి వెళ్దామా అడిగింది రైజా. ఇదంతా నేనెందుకు చెప్తున్నానో అర్థం చేసుకో. బాస్కి చెప్పాల్సిన అవసరం లేదు, వెళ్ళి వచ్చేద్దాం. ఎవడో ఇక్కడికొచ్చి చంపడానికి ప్రయత్నించాడు. ఇదేమన్నా సేఫ్ ప్లేసా? బయట సేఫ్ ప్లేస్ కాకుండా ఉండటానికి? చంపాలనుకున్నవాడు ఎక్కడన్నా చంపుతాడు. హోటల్ సేఫ్ అని చెప్పి దాటొద్దని బాస్ చెప్పారు, ఇప్పుడు అవసరం లేదు కదా. వేద మాట్లాడుతూ ఉంటే ఆశ్చర్యంగా చూసింది రైజా. అలా షాక్ అవ్వద్దు, వెళ్ళొచ్చేద్దాం అంటూ బాత్రూంలోకి వెళ్ళింది వేద. ఆర్కే తన ఇంట్లోని తల పట్టుకొని కూర్చున్నాడు. రాజశేఖర్ దగ్గరకొచ్చి, ఏకే చెప్పిందంతా నిజమా అడిగాడు. రాజశేఖర్కి నిజం తెలిసిపోయిందేమోనని భయపడ్డాడు ఆర్కే. కానీ ఆ భయాన్ని బయటికి చూపించకుండా, ఏం మాట్లాడుతున్నావు అన్నాడు. ఇందాక ఏకేతో అన్న మాటలు పెళ్లికి ముందు వేదాన్ని చంపడానికి ప్రయత్నించారా? రాజశేఖర్ కోపంగా అడిగాడు. అవును, ఆ అమ్మాయి మన కుటుంబానికి తగదు, అందుకే ప్రయత్నించాను. ఆర్కే చెప్పటంతో రాజశేఖర్ కోపంతో ఊగిపోయాడు. ఈ వయసుకొచ్చినా మీకు డబ్బు పిచ్చి వదలదా? ఆ డబ్బు మీ గౌరవాన్ని, పోతున్న ప్రాణాన్ని తీసుకొస్తుందా? నా జీవితాన్ని తీసుకొస్తుందా? ఎన్నిసార్లు చెప్పినా అర్థం చేసుకోవటానికి ఎందుకు ప్రయత్నించరు? ఇంత మూర్ఖంగా ఎందుకుంటారు అంటూ కోపంగా గట్టిగా అరిచాడు రాజశేఖర్. వీల్ చైర్లో కూర్చొని తను ఏమీ చెయ్యలేని తన నిస్సహాయతకి తనకే బాధగా అనిపించింది. ఎప్పటికైనా ఈ ఇంటికి కోడలు నివేదానే, ఆమెకి ఇంటి నుండి వాటా వెళ్ళాలి. కాబట్టి తనకి డబ్బున్నట్టే, అలా ఎందుకు ఆలోచించట్లేదు? రాజశేఖర్ అనగానే ఆర్కే అతని వైపు కోపంగా చూశాడు. రాజశేఖర్ ఆర్కేని అసహ్యంగా చూస్తూ అతని వీల్ చైర్ని తోసుకుంటూ వెళ్ళిపోయాడు. ఆర్కేకి నెమ్మదిగా గతం గుర్తొచ్చింది. రాజశేఖర్ ప్రేమించిన అమ్మాయి నిర్మల ఎక్కడుందో తెలుసుకోవటానికి డిటెక్టివ్ని ఏర్పాటు చేశాడు. ఆమె గురించి తెలుసుకున్న డిటెక్టివ్ ఆర్కేకి ఫోన్ చేసి, సార్, ఆ అమ్మాయి ప్రెగ్నెంట్, కానీ ఆ విషయం మీ అబ్బాయికి తెలీదు. రిపోర్ట్స్ ఖచ్చితంగా చెప్తున్నాయి, మీకు పంపిస్తాను చెప్పాడతను. ఆర్కే షాక్ అయ్యాడు. నిర్మలాని తన కొడుకు జీవితం నుండి జాగ్రత్తగా బయటికి పంపించటమే కాదు, అతని పరువు కూడా పోకుండా చూసుకోవాలి అనుకున్నాడు. అందుకే యాక్సిడెంట్గా ప్లాన్ చేసి ఎవరికి అనుమానం రాకుండా నిర్మలాని చంపెయ్యాలి అనుకున్నాడు. ఆమె చనిపోయిన విషయం రాజశేఖర్కి తెలియకూడదనుకున్నాడు ఆర్కే. అతను చేసిన ఇలాంటి పనుల వల్లేనేమో శాలిని పెళ్లి సమయంలో దామోదర్తో కలిసి రాజశేఖర్ కార్లో వెళ్తూ ఉండగా అకస్మాత్తుగా యాక్సిడెంట్ జరిగింది. ఆ యాక్సిడెంట్లో దామోదర్కి ఏమీ కాలేదు. రాజశేఖర్ 2 కాళ్ళని కోల్పోయాడు. అతన్ని చేసుకోవాలనుకున్న కావ్య ఆ విషయం తెలుసుకుని అతనికి దూరంగా వెళ్ళిపోయింది. ఇలా జరిగినా సరే ఆర్కేలో పశ్చాత్తాపం లేదు. అతని వయసులో ఉన్నప్పుడు నిర్మలాని తన ఇంటి కోడలుగా రాకూడదు అనుకున్నాడు. ఇప్పుడు వయసు మీద పడినా సరే అతని కోపం తగ్గలేదు. అతని అహం, అతని ఆలోచన మారలేదు. వేదాన్ని అలానే చంపటానికి ప్రయత్నించాడు. ఇదే ఆలోచన ఏకే దేవేంద్ర విషయంలో కూడా జరిగింది. ఏకేని తండ్రితో ఉండనివ్వటానికి శాలిని ఒప్పుకుంది.
కానీ ఆర్కే మనసు అంగీకరించలేదు. ఎలాగైనా అతని దగ్గర నుంచి ఏకేని తీసుకురావాలని ప్రయత్నించాడు. తన దగ్గర పెరిగిన దేవేంద్ర కంటే ఏకే మీదే అతనికి మమకారం ఎక్కువ. ఎందుకంటే ఏకే ప్రవర్తన చాలా వరకు ఆర్కేలానే ఉంటుంది. ఖచ్చితంగా ఆ ఇంటి వారసుడిని చెయ్యాలనుకున్నాడు. ఏకేని ఎలాగైనా ఆ ఇంటికి తీసుకురావాలని ప్రయత్నించాడు. అందుకే తనకిలాగా ఏకే మహారాణి లాంటి అమ్మాయిని పెళ్లి చేసుకోవాలి అనుకున్నాడు. ఆర్కే ఆలోచనలకి తగ్గట్టు వేద లేదు. అందుకే ఆమెను చంపడానికి ప్రయత్నించాడు.